సో ఆల్రెడీ ఈ బ్లాగ్లో చూస్తుంటారు కదా, సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మా డెస్టినేషన్ అయితే ఆల్రెడీ నేను thumbnail అయితే పెట్టేస్తున్నాను. మేమైతే గోవాకి వెళ్తున్నాము. మేము ఒక 6 ఫ్యామిలీస్తో వెళ్తున్నాము గోవాకి బై కారు వెళ్ళేది. సో మార్నింగ్ లెగ్గానే ముక్కంతా పట్టేసినట్టు అయిపోయింది. సో 5కి బయలుదేరాలి అనుకున్నాము ఇక్కడ నుంచి. సో ఆల్రెడీ 5 అవుతుంది, అందుకే ఇంకా కింద దిగిపోతున్నాం. అంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది, నైటే పెట్టేసాం అసలు ప్యాకింగ్ చేసేసి. సో నేనైతే ఇంకా ప్యాకింగ్ అలాంటివన్నీ ఏం చూపించను కానీ. సో మేమైతే గోవాలో ఒక 4 days ఉంటున్నాము. సో 4 days డే 1 లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్స్ అయితే. సో ఈరోజు అయితే ఎపిసోడ్ 1 అసలు మేము ఎలా వెళ్తున్నాము, ఏ రూట్ ద్వారా వెళ్తున్నాము, అది కూడా అసలు మధ్యలో ఎక్కడెక్కడ ఆగి ఏమేమి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తున్నాం అనేది అంత అయితే నేను బ్లాగ్లో అయితే షూట్ చేస్తాను. మేము రూమ్కి రిసార్ట్కి వెళ్ళినంత వరకు మేము యాక్చువల్గా అయితే ఒక వీళ్ళందరూ ఇంకా మేము ఒక 6 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అన్నాం కదా. సో మేము అందరం ఒక 7 రూమ్స్ ఉన్న విల్లా టైప్ది ఒకటి స్టేలు బుక్ చేసుకున్నారు. ఎందుకంటే మా దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లలకి ఫుడ్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, బయట తినలేరు. మాతో పాటు ఒక చిన్న 3 months బేబీ కూడా ట్రావెల్ చేస్తుంది. సో వాళ్ళందరి కోసం అని చెప్పి కొంచెం హాట్ వాటర్ ఫుడ్, 3 months బేబీ ఉంది, 1 year బేబీ ఉన్నారు, అలానే 3 years పిల్లలు, 5 years పిల్లలు. సో అలా ఉన్నారు కదా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ ఇవి అవి అవుతుంది అని చెప్పి అయితే ఇలాంటిది ఒకటి బుక్ చేశారు వీళ్ళు. లైక్ మనం ఉండి ఇక్కడ కిచెన్ ఉండేలాగా. అదేంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మేము కూడా మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అలాంటివన్నీ అక్కడే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి చిన్న చిన్న ఐటమ్స్ అయితే పట్టుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. సరే చూడాలి ఇంకా అది ఎంతవరకు అవుతుందని. సో టైం అయితే అయిపోతుంది, మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. ఫస్ట్ అయితే చూసారా మధ్యలో లెగడం వల్ల అనుకుంటా కళ్ళంతా వాచిపోయినట్టు కనిపిస్తున్నాయి నావైతే. సో కార్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో కార్లోకి అయితే లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తారు ఆల్రెడీ. సో మాతో పాటు వచ్చే వేరే ఫ్యామిలీ మొత్తం కార్లో లగేజ్ అయితే సెట్ చేస్తుంది. సో షార్ప్ 5:30 అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. సో వెళ్ళేసరికల్లా ఎంత టైం అవుతుందా అనేది అయితే చూడాలి. సో టార్గెట్ ఎస్టిమేటెడ్ టైం అయితే ఒక 2.5 hours తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర దిగుదామని చెప్పి బెంగళూరు నుంచి తుమ్కూరు వెళ్తున్నాం మేము. సో తుమ్కూరు దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగుదాం అనుకుంటున్నాం. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత చూడాలి లంచ్ ఎక్కడ అనేది. లంచ్ అయితే ఇంకేం ప్లాన్ చేసుకున్నాం, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాము తుమ్కూరు దగ్గర అని చెప్పి. 5:30 అవుతుంది కదా, ఒక 8:30 అలాగా బ్రేక్ఫాస్ట్కి ఆగితే, ఎందుకంటే మాతో పాటు చెప్పాను కదా ఆల్రెడీ నేను చిన్న పిల్ల 3 months నుంచి 1 year పిల్లలు కూడా ట్రావెల్ అవుతున్నారని. సో వాళ్ళకి కూడా కొంచెం ఫీడింగ్ ఇవన్నీ ఉండాలి కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము మేము ఇక్కడ A2Bకి. దియా ఏం తింటావు? నేను దోశ తింటా. పట్టుకో डायरेक्टर कैमरामैन वेट हाँ भैया भैया हटो हटो वन शॉट है ना कट इट బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ A2Bలో అయితే వచ్చేసాము. సో లైట్గా జస్ట్ దోశ వరకు మ్యాక్సిమం తిన్నాము. కొంతమంది ఇడ్లీలు అయితే తీసుకున్నారు. నేను స్టార్ట్ చేశాను కదా వ్లాగ్ చేయడం. సో మా వాళ్ళందరూ ఇంకొంచెం ఫస్ట్ కెమెరా షైగా ఉంటారు కదా, సో కొంచెంగా దూరంగా ఉంటున్నారు. ఇంకా నెమ్మదిగా నేను అన్నాను నేనైతే ఇంకా వ్లాగ్ చేస్తాను కదా, సో ఇంట్రెస్ట్గా ఉంది అంటే రండి పర్లేదు ప్రాబ్లం లేదు అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా కొంచెం పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండే వాళ్ళు. కెమెరా చూస్తే చాలు పిల్లలు అయితే ముందుకు వచ్చేస్తుండే వాళ్ళు అసలు. సో నా పక్కన చిన్న పిల్లడు కూర్చున్నాడు చూసారా, వాడైతే ఇంకా హాయ్ చెప్తా అని చెప్పి అంటుండేవాడు. హాయ్ చెప్తాం. చాలా కేసరి బాత్
Cut it, cut it. Ma'am, drink water, ma'am. బ్రౌన్ అని చెప్పావు చూడు అది. లంచ్కి అయితే ఒక 2 o'clockకి ఆ టైంకి అయితే ఇక్కడికి వచ్చాము బిగ్ మిశ్రా దగ్గరికి. ఇక్కడ బిగ్ మిశ్రా ఉంది, పక్కనే రాజస్థాన్ థాలీ కూడా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. పైగా మనము అంటే లైక్ ఇప్పుడు నార్త్ కర్ణాటక వెళ్ళే దగ్గరలోనే ఏంటంటే మనకి ఫుడ్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ అయిపోతుంది దొరకడం. సో ఈ ప్లేస్లో వెళ్ళే వాళ్ళైతే ఈ ప్లేస్లో ఆగితే బాగానే ఉన్నది. హుబ్లీ దగ్గర ఆగుతున్నాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం అంతా ఘాట్ రోడ్ సెక్షన్స్ అని, ఇంకా ఫుడ్ అవన్నీ దొరకాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇంకా మేము లంచ్కి అయితే ఇక్కడ అయితే ఆపేసాము. చాలా పెద్ద ప్లేసు, పైగా కొంచెం చిన్నగా ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ మేము చూస్తే ఇక్కడ మీకు ధార్వాడ్ పేడాస్ ఫేమస్. యాక్చువల్గా ఇక్కడ లైవ్గా పేడాలు చేస్తుండేవాళ్ళు. మేము రిటర్న్ జర్నీలోని 1 kg పేడ అయితే తీసుకుని వెళ్ళాము. ఇప్పుడైతే అసలు ఏం తీసుకోలేదు, జస్ట్ ఊరికే అలా షూట్ చేశాను. భలే ఉంది అసలు, మొత్తం లైవ్గా అక్కడికక్కడే చేసేసి ఫ్రెష్గా ఇస్తున్నాడు పేడ కూడా. పేడాతో పాటు కలాకండ్, కోవా కూడా ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ అయితే అయిపోయింది కంప్లీట్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా వరకు కొంతమంది నార్త్ థాలీ తీసుకున్నారు, కొంతమంది సౌత్ థాలీ తీసుకున్నారు. నార్త్ థాలీలో చక్కగా వాడు పూరీలతో ఇస్తున్నాడు. సౌత్ థాలీలో ఏంటంటే 2 బటర్ నాన్స్తో పాటు రైస్ ఇస్తున్నాడు. చాలా పిల్లలైతే ఎంజాయ్ చేశారు ఫుడ్ని అయితే. అలానే మేము కొంచెం కర్డ్ రైస్ కూడా తీసుకున్నాము, సో దట్ పిల్లలు కర్డ్ రైస్ తింటే కొంచెం చలవ చేస్తుందని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ నుంచి అసలైన రోడ్ అయితే ఉంది, అసలు మొత్తం అంతా కొండల నుంచి వెళ్తున్నట్టే అనిపించింది మాకైతే. చూసారా, ఇది మొత్తం అంతా యాక్చువల్గా అయితే ఇది మేము ఆగి వ్యూ తీసుకున్నాము, వ్యూ భలే ఉందని చెప్పి. కానీ రూట్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి, కంప్లీట్గా ఘాట్ సెక్షన్స్. అంటే కొంచెం పడలేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా టాబ్లెట్స్ అయితే వేసుకోండి ఎవోమిన్, లేదంటే కష్టము. అసలు మా పాప మార్నింగ్ నుంచి పడుకోలేదు, లాస్ట్లో ఇంకా ఒక 3-4 hours ఉంది అన్న టైంలో పడుకుంది. ఇంకా విండోస్ డౌన్ చేస్తాము ఘాట్లో, ఇంకా అందరికీ తిప్పేస్తుండేది, వామిటింగ్లా అనిపించింది అని చెప్పి అయితే విండోస్ డౌన్ చేస్తాము. కానీ గోవా రూట్ మాత్రం దారుణం అనిపించింది నాకైతే. సో ఇంకా మేమైతే మా స్టే దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చింది క్రిస్మస్కి కదా, సో మొత్తం చక్కగా అన్ని ఏరియాస్లోని మంచిగా లైట్నింగ్స్ అన్నీ డెకరేట్ చేసి ఉన్నారు. ప్రతి ఇంటికి కంపల్సరీగా స్టార్స్ లైట్స్ అయితే పెట్టారు. మనం ఎలా అయితే దివాళీకి పెట్టుకుంటాం కదా, అలా ఇక్కడ మొత్తం క్రిస్మస్కి న్యూ ఇయర్కి కంప్లీట్గా అసలు డెకరేషన్ అయితే చేసి ఉన్నారు. భలే అనిపించింది. మేబీ మేము ఈ క్రిస్మస్ ఈ టైంలో రావడం వల్ల అనుకుంటా ఇవన్నీ చూడడానికి అనిపించింది. లేదు అని అంటే జస్ట్ నార్మల్గా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ కంప్లీట్గా అందరికీ ఒక ప్రైవేట్ విల్లా లాగా ప్రైవేట్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. సో ఇదైతే మేము ఇప్పుడు వెళ్తున్న మా స్టే ఏరియాకి. చక్కగా వాడు అడ్జాయినింగ్గా ఈ స్టార్స్ పెట్టున్నాడు. సో ఇంకా నేను నైట్ టైం యాక్చువల్గా అయితే విల్లాకి వెళ్ళాక షూట్ చేద్దాం అనుకున్నా, కానీ కంప్లీట్గా ఇంకా డార్క్ అయిపోయింది కదా, సో మార్నింగ్ తీద్దామని చెప్పి ఇంకా నైట్ అయితే షూట్ చేయలేదు. సో ఇది ఎంట్రన్స్ విత్ అడ్జాయినింగ్ పూల్ అయితే దొరికింది మాకు ఇక్కడ స్టే. ఆల్రెడీ మాకన్నా ముందు ఒక 2 families ఆల్రెడీ వచ్చేసి ఉన్నాం. మేము అందరము కలిసే స్టార్ట్ అయ్యాము. మాది మాత్రం కొంచెం లేట్గానే వచ్చింది, ఎందుకంటే మేము కొంచెం ఆగి కొంచెం షార్ట్స్ అవన్నీ తీసుకొని. సో ఎంటర్ అవ్వగానే అందరూ పిల్లలతో మంచిగా మింగిల్ అయిపోయి స్టార్ట్ చేసుకున్నారు ఆడుకోవడం అయితే. ఇక్కడ చూడు, ఇక్కడికి ఇటు చూడు. సో నైట్ అయితే లేట్ అయిపోయింది, ఇంకా పాప కోసం అయితే పాస్తా చేస్తున్నాం. యాక్చువల్గా మేము తీసుకున్న స్టేలో ఏంటంటే కంప్లీట్గా మొత్తం కట్లరీ సెట్ అంతా ఉంది. లైక్ ఓవెన్, రైస్ కుక్కర్, ఇండక్షన్ చక్కగా ఇచ్చాడు. సో నేను ఆల్రెడీ
పాస్తా అయితే తెచ్చా ఇంటి నుంచి, ఇంకా అందుకు పాస్తా అయితే చేసేస్తున్నా బాబుకి. పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో చక్కగా వాళ్ళే మొత్తం కట్లరీ అంతా ఇచ్చిన్నారు. చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కదా అని చెప్పి మేమైతే ఇలా అయితే తీసుకున్నాం, తెచ్చినంత ఉండేలాగా. సో కంప్లీట్గా అయితే నేను టూర్ ఏదైతే పెడతా ఈ రిసార్ట్ అంటారు, విల్లా అంటారు, మరి దీన్ని స్టే యాక్చువల్లీ 5 bedroom స్టే ఇది. సో ఈ స్టే అయితే నేను మార్నింగ్ అయితే మీకు కంప్లీట్గా అంటే వచ్చినప్పటికీ నైట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము వచ్చినప్పటికీ 7:30 అయిపోయింది. కాబట్టి నేను ఇప్పుడైతే ఏమీ వీడియో తీయట్లేదు, ఎందుకంటే చీకటిగా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచాక అయితే ఒకసారి రూమ్ మొత్తం స్టే అయితే వీడియో తీస్తే, ఇప్పుడైతే పాస్తా రెడీ అయిపోయింది. రండి రియాకి అయితే తినిపించేస్తాను. రియా రియాన్షిక రావాలి. సిట్ హాట్గా ఉంది, ఫ్యాన్ వస్తుంది. తిరిగి కిడ్స్కి డిన్నర్లోకి జస్ట్ చిన్నగా పాస్తాను ఓట్స్ ఉప్మా అలా చేసేసి అయితే ఫీడ్ చేసేసాము. ఫీడ్ చేసేసి అయితే మేము ఫస్ట్ ఇంకా గోవాకి వెళ్ళాను వచ్చాం కదా, ఫస్ట్ డే ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దామని చెప్పి మాకు దగ్గరలో ఉండే బెనోలియం బీచ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ మూన్ డే అప్పుడు వస్తాయి ఏంటంటే బీచ్లో చిన్నగా బ్లూ కలర్ లైట్స్ లాంటివి వస్తాయి అని అంటారు. సో ఏమైనా ఉంటుందేమో, జస్ట్ మన ఛాన్స్ అదృష్టం ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము, కానీ మాకైతే ఏం అలా అనిపించలేదు. కానీ బీచ్లోని మంచిగా డిన్నర్ సెటప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, షాక్స్. సో ఆ షాక్లో అయితే డిన్నర్ చేసాము. కొంత మీకు ఏంటంటే బీచ్ అనేది నేను కెమెరాలో క్యాప్చర్ చేయలేను, నైట్లోని అంతా తెలియట్లా, కానీ మార్నింగ్స్ లాంటి మాత్రం బీచెస్ చాలా బాగున్నాయి. సో ఇక్కడికైతే వచ్చాము నైట్ అయితే బీచ్కి. ఇంకా కొంతసేపు ఆ వాటర్లో చిన్నగా పిల్లలు కొంచెం ఆడుకొని నైట్ ఇంకా డిన్నర్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. దివ్య మీరు మీరందరూ దగ్గర కూర్చోండి, వెజిటేరియన్స్ కిచెన్ నువ్వు తిను, ఎంత ఉన్నది అసలు? నేను నీళ్ళు తాగేసిన కారం ఎట్లుంది? Only Riya is coming completely.
मणि एक दे दो यहाँ पे, लेग पीस दे दो एक। दूसरा तंदूर। So welcome to the weekend villa or stay house. वो मैम, वो we cut her video short. చక్కగా You need some handsome guys in the video. sit out. Full enjoy చేస్తున్నారు వీళ్ళందరూ. Come. बात बोल दिया अब आगे बढ़ो సో మంచిగా పూల్ వ్యూ అంత బయటకు వెళ్ళకూడదు అంటే పూల్ వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అసలు. నేను ఇప్పుడు లోపల ఇంటి లోపల చూపిస్తాను. అసలు చాలా స్పేషియస్గా ఉంది 5 స్టే యాక్చువల్లీ 5 స్టే చాలా బాగుంది. సో ఇది ఎంట్రన్స్ హాల్వే. సో మనం గోవాలో ఉంటున్నాం కదా, సో మొత్తం డెకోర్ అంతా ఇక్కడ క్రిస్మస్ థీమ్లో డెకోర్ చేస్తున్నారు. సో ఇది హాల్వే. ఈ హాల్వేకి ఇటు సైడ్ కనెక్టెడ్ ఏమో బాల్కనీ హాల్ ఉంది ఇటు సైడ్. ఇది వచ్చి హాల్, ఇది హాల్ చక్కగా మొత్తం వెంటిలేషన్ ఇస్తూనే ఉంది. సో ఫుల్ న్యాచురల్ మంచి సోఫా సెట్టింగ్స్ అంటే లైక్ చిల్ అవుట్ అవ్వడానికి కొంతమందికి, అంటే మనం ఇక్కడే ఏమైనా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇక్కడే చిల్ అవుట్ అవ్వచ్చు. చక్కగా 5 ఫ్యామిలీస్ వరకు సరిపోయేటప్పుడు ఇచ్చిన సోఫాస్ ఇవన్నీ. సో నెక్స్ట్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పెషల్స్గా ఇచ్చారు. డైనింగ్ ఏరియా దగ్గర చిన్న టీవీ ఇచ్చారు. ఇక్కడ క్రాకరీ యూనిట్స్, లైక్ బౌల్స్, కప్స్ అంతా పైన చూపించు ఒకసారి. సేమ్ ఇది మా ఇంట్లో కూడా ఇలాంటిదే. సో ఇది యాక్చువల్గా 2 స్టోరీ. పైకి వెళ్ళొచ్చు. పైన ఇక్కడ నుంచి ఉంది. పైన 2 రూమ్స్ ఉన్నాయి, కిందన 3 రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను మీకు కిచెన్ చూపించేస్తాను. సో ఆల్రెడీ కిచెన్లో మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు కుకింగ్ అనేది. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇక్కడేనే. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చక్కగా ఇచ్చాడు. గ్లాసెస్, కప్స్, కటింగ్ కావాల్సినవన్నీ. సో మనం ఏం తెచ్చుకునే అవసరం లేదు. పాన్స్, కుకింగ్కి కావాల్సినవన్నీ వాడే ఇస్తున్నారు. ఓవెన్లో కావాల్సినవి ఓవెన్, ఇండక్షన్ మీద కావాల్సినవి ఇండక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చిన్నగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఉంది. సో ఆల్రెడీ బ్రెడ్స్ అందరూ కొట్టేశారు. ఇది సో దీనికి జాయినింగ్ ఒక బెడ్రూమ్ ఉంది. సో మెస్ మాత్రం, సో బెడ్రూమ్ చాలా స్పేషియస్గానే ఉన్నాయి. లైక్
3 to 4 మెంబర్స్ సరిపోయినంతగా బెడ్ ఇచ్చాడు వాడు. చక్కగా స్పేషియస్ కబోర్డ్ ఇచ్చాడు, ఒక టీవీ విత్ ఐసీ యూనిట్. సో మాది చూపిస్తారు, మాది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. సో మా బెడ్రూమ్ అయితే ఇక్కడ ఉంది. సో లగేజ్ అంతా ఆల్రెడీ నైటే వచ్చాం కదా, సో అన్ని తీసి పెట్టినప్పటికీ చాలా స్పేషియస్గా ఇచ్చాడు. చిన్నగా మంచి వ్యూ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలా బయట ఇక్కడ నుంచి కూడా ఒకటి ఉంది మనకి వెళ్ళాలి అంటే. నేను మీకు ఫ్రంట్ నుంచి కూడా చూపించాను కదా, ఇక్కడ నుంచి కూడా ఉంది. వాటర్ ఫిల్ అయిపోయినట్టుంది చెప్పాలి. ఇక్కడ వాళ్ళ స్టోరేజ్ క్వార్టర్స్ అనుకుంటా, అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా క్లీనింగ్ అవన్నీ అంటే మెయింటైన్ చేసేవాళ్ళు. సో వాళ్ళది బ్యాక్ యార్డ్ అంతా. సో మనకి చెప్పండి ఇక్కడ బ్యాక్ యార్డ్ కూడా ఇచ్చున్నారు. లైక్ బార్బిక్యూ గ్రిల్స్ లాంటివి ఏమైనా ట్రై చేయాలి అంటే చేసుకోవచ్చు. మొత్తం ఫామ్ ల్యాండ్స్ అసలు ఇక్కడ. సో వాష్రూమ్స్ కానీ బెడ్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా చాలా పెద్దగా ఉన్నాయి అసలు. వాష్రూమ్స్ ఇవి బెడ్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇదైతే. సో మేము తెచ్చిన లగేజ్. సో ఇది ఒకసారి పైకి కూడా వెళ్దాం, పైన ఎలా ఉంది, పైన వ్యూ చాలా బాగుంది అంటున్నారు. రెండోసారి పైన చూసేద్దాం. సో పైన చాలా బాగుంది. నేను యాక్చువల్గా పైన రాలేదు, ఇప్పుడే వచ్చా. పైన ఇంకా బాగుంది, నేను చూపిస్తాను. ఇక్కడ కూడా చిన్నగా గేమ్స్ ఇచ్చున్నాడు, బోర్డ్ గేమ్స్ లాగా, చెస్, క్యారమ్ ఇవి. యాక్చువల్గా ఏంటంటే మనం సమ్మర్లో వస్తే మీకు అన్ని రూమ్స్కి ఏసీ కూడా ఉంది. గిటార్ ఇది బాల్కనీ. సో ఇలా ఇక్కడ చాలా వరకు స్టేస్ ఉన్నాయి. సో మాకు అడ్జాయినింగ్ ఉన్నది కూడా ఒక స్టేనే. సో అడ్జాయినింగ్ కూడా స్టేనే. ఇవన్నీ స్టేస్ ఉన్నాయి, ఇక్కడ మ్యాక్సిమం స్టేస్ ఉన్నాయి. మేము నైట్ వచ్చాం కదా, మాకు తెలియలేదు అసలు. సో వ్యూ చాలా బాగుంది. యాక్చువల్ నైట్ వచ్చి చాలా లేట్ అయిపోయింది కదా, కాబట్టి పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బయటికి తర్వాత వెళ్దాంలే అని చెప్పి. సో ఇదైతే కంప్లీట్ రూమ్ టూర్. లోపల ఒక్క బెడ్రూమ్ చూపిస్తాను మీకు, రండి బైక్ లో. సో ఇది కూడా చాలా, ఇక్కడ ఒక సిట్ అవుట్ ఇచ్చున్నాడు చక్కగా. కాఫీ టేబుల్. అండ్ దిస్ ఇస్ అనదర్ స్పేషియస్ బెడ్రూమ్. 5th ఫ్లోర్లో రూమ్స్ పెద్దగా ఉన్నాయి. లైక్ ఇది మాస్టర్ సూట్ లాగా ఉంది చక్కగా. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఉంది ఇక్కడ. మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. ఇది కొంచెం మాస్టర్ సూట్ లా ఉంది, నాకైతే కొంచెం పెద్దగా అనిపించింది. ఇవి కింద వాటి మీద పోల్చుకుంటే ఇది ఒకటి ఇక్కడ ఇచ్చాడు. అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇది ఒక రూమ్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో పైన 3 బదులు వాడు 2 ఇచ్చినట్టున్నాడు రూమ్స్, కాబట్టి చాలా స్పేషియస్గా ఉన్నాయి. జకూజీ కూడా ఉంది ఇక్కడ. వావ్, జకూజీ ఎంజాయ్ చేసేవారు, టబ్ బాత్ ఎంజాయ్ చేసేవారు, టబ్ బాత్ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే. ఇంకా పిల్లలు ఇది చూడలేదు, పిల్లలు ఇది చూస్తే ఇంక ఇక్కడ ఉండిపోతారేమో. సో ఈ రిసార్ట్ కంప్లీట్గా అయితే నేను మీకు వీడియో అయితే తీసేసాను. ఇదే ఇంకా లాస్ట్. పైకి వచ్చిన తర్వాత ఇదే రూమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అంటే లైక్ ఎవరైనా సమ్మర్లో రావాలన్నా ఇది చాలా వరకు బాగుంది. ఓన్లీ ఏంటంటే కొంచెం బీచ్ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది ఇది, అంతే. అంతకు మించి ఇది చాలా బాగుంది చెప్పాలంటే.